ఏపీలో సర్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. సర్ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే ఏపీలో నేటి నుంచి ప్రారంభం కానుంది. జూలై 14 వరకు నెల రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 4,16,00,000 ఎమ్యూనరేషన్ ఫామ్లు ముద్రించింది. 46,397 మంది బిఎల్ఓలు ఈ సర్వేలో పాల్గొంటారు. జూలై 21న ఓటర్ల ముసాయిదా జాబితా, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. బిఎల్ఓలతో పాటు రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లను సర్ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని ఈసీ కోరింది. ఏపీలో సర్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. సర్ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే ఏపీలో నేటి నుంచి ప్రారంభం కానుంది. జూలై 14 వరకు నెల రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 4,16,00,000 ఎన్యూమరేషన్ ఫామ్లు ముద్రించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ సువర్ణ. ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి ప్రారంభం కాబోతోంది. అలాగే పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో కంప్లీట్గా కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వెళ్ళి సర్వే చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జూలై 14వ తేదీ వరకు కూడా ఈ సర్వే అనేది కొనసాగబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఓటర్లకు సంబంధించినటువంటి జాబితా సవరణ ఇది చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి కొత్త ఓటును నమోదు చేయడంతో పాటు అలాగే మరణించినటువంటి వారికి సంబంధించి ఓటర్ల జాబితా నుండి కూడా వారిని రిమూవ్ చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఓటర్ల జాబితాకు సంబంధించి ఏదైతే మన పేరుకు సంబంధించి ఏదైనా తప్పుల తడికగా ఉంటే వాటికి సంబంధించినటువంటి సవరణ కూడా ఈ సర్వే అయితే చేపట్టబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మొత్తానికి 3 సార్లు ఈ బృందం ప్రతి ఇంటినైతే సర్వే చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎవరైతే ఎమ్మెల్యేలు కానివ్వండి, ముఖ్యమైనటువంటి నాయకులకు అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్కి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధినేతలందరూ కూడా వారి వారి బూత్ లెవెల్ ఏజెంట్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇచ్చారు. ఎవరైతే బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి సర్వే చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరందరూ కూడా వారితో పాటు ఉండి సహకరించాలి. అంటే గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం, ఏదైతే ఓటర్లకు సంబంధించి ఉందా లేదా, అందులో తప్పులు తడకగా ఉన్నాయా లేవా అన్నటువంటిది ఎవరికి ఇబ్బందులు లేకుండా ప్రతి పార్టీ కూడా బిఎల్ఓలతో కూడా కలిసి ఇంటింటి సర్వేలో పాల్గొనాలని చెప్పేసి కూడా ఈసీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పార్టీల అధినేతలు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. బిఎల్ఓలతో ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ వెంట వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రారంభమైంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్ళి కూడా సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారి ఏదైనా పొరపాటు జరిగినా కూడా 3 సార్లు కూడా సర్వే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏవైనా తప్పులు దొర్లినా వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఇంటికి సంబంధించి కూడా వారి వారి ఆధార్ కార్డులతో పాటు అలాగే ఐడెంటిటీ కార్డులన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోవాలి. ఎవరైతే సిబ్బంది వచ్చినప్పుడు వారి ఇబ్బందులు పడకుండా, వారిని ఇబ్బందులు పెట్టకుండా కంప్లీట్గా వారికి సంబంధించినటువంటి పత్రాలు చూయించాలని చెప్పేసి కూడా ఈసీ ఇప్పటికే కోరినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో పార్టీలన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి సర్వేపై పూర్తి స్థాయిలో అందరూ కూడా దృష్టి సారించారు. బిఎల్ఓలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే సర్వేకి సిద్ధమైనటువంటి నేపథ్యంలో వారు కంప్లీట్గా కూడా 4.12 కోట్లకు సంబంధించినటువంటి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారో వీరందరి ఇంటికి వెళ్ళి సర్వే అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా
పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే క్యాడర్లో ఉన్నటువంటి ఆ స్థాయిలో నేతలందరూ కూడా వారి వారి ఆ కార్యకర్తలకు అలాగే క్యాడర్కి ఇప్పటికే స్పష్టమైనటువంటి విధి విధానాలు ఏ రకంగా మనం అనుసరించాలి అనే అలాగే అవగాహన కార్యక్రమాలు కూడా కల్పించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు బిఎల్ఓలతో పాటు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఆ క్యాడర్ కూడా ఇంటింటికి సర్వేలో పాల్గొనబోతోంది. అలాగే వారి వద్ద ఉన్నటువంటి ఆధారాలతో సర్వే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే మరణించిన వారి ఓటర్లన్నీ కూడా తొలగిస్తారు. అలాగే నూతన ఓటర్లు ఉంటే వాటిని నమోదు చేస్తారు. పేర్లలో తప్పులు ఉంటే వాటిని సర్దిద్దడం, ఇవన్నీ కూడా సవరణ చేయడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతారు. దగ్గర దగ్గర నెల రోజుల పాటు ఈ కార్యక్రమం అయితే ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సువర్ణ. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.